ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనము. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పెను. సహోదరి సహోదరులారా, తీర్పరిగా కూర్చుని మనుషులకు శిక్షలు విధించేందుకు ఆయన రాలేదు, కానీ లోకానికి వెలుగుగా ఆయన రాకడే తీర్పును తెచ్చినట్టుంది. అది మనుషుల్ని 2 వర్గాలుగా విభజించింది. ఆ వెలుగు దగ్గరికి వచ్చిన వారు, రాకుండా ఉన్నవారు, చూపు పొందినవారు, అందులుగానే ఉండిపోయినవారు. ఈ వచనంలో యేసు ఆధ్యాత్మిక అంధత్వం దృష్టి గురించి మాట్లాడుతున్నాడన్నది స్పష్టం. చూసేవారు గుడ్డివారు కావాలి అనడంలో వెలుగు ఉండి చూస్తున్నాము అనుకునేవారిని, అలా అనుకుని గర్వపడేవారిని పూర్తి అంధులుగా చేయడం జరుగుతుందని యేసు ఉద్దేశము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.